అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ప్రీవియస్ వీడియోలో కింగ్ షో చూసాం కదా! ఇప్పుడు నెక్స్ట్ అక్కడి నుంచి 20 మినిట్స్ డిస్టెన్స్ వెళ్ళాలండి. మినిట్స్ వాక్ అయిన తర్వాత లోతైన ప్రాంతం వస్తుంది. దీన్నే లోయర్ యాంటీలోప్ కెనయాన్ అంటారు. స్టార్టింగ్లో మీకు చూపించాను కదా స్టెప్స్, అక్కడి నుంచి కిందకి దిగుతాం అనమాట. గైడ్ మొత్తం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వెళ్ళిన వెంటనే ఫామ్ అయింది, ఎవరు ఉండేవాళ్ళు ఇక్కడ అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తను. చెప్పాను కదండి, ఇది లోయర్ యాంటీలోప్ కెనయాన్ అంటారు. టూరిస్ట్ స్పాట్లో ఒకటనమాట, ఒక ప్లేస్. ఇంట్లో అప్పర్ యాంటీలోప్ కెనయాన్ ఉంది, కానీ మమ్మల్ని టూరిస్ట్ అక్కడ తీసుకుని వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా దూరం ఉందంట. అది ప్యాకేజ్లో మాత్రం ఓన్లీ లోయర్ యాంటీలోప్ కెనయాన్ మాత్రం ఒక్కటే ఉంది. ఆ స్టెప్స్ దిగి ఇలా మొత్తం కింద లోయలాగా ఉంటుందండి. ఆ లోయలోకి నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి. సో ఎవరికి ఇష్టం వచ్చిన స్నాప్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి వ్యూ అయితే. ప్లేస్ ఒకటి ఉంటుందా అని మాకు వచ్చేదాకా తెలీదు. ఇది ఆఫ్టర్నూన్ టైంలో మమ్మల్ని తీసుకొచ్చారండి ఈ ప్లేస్కి. సన్లైట్ పడి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందని స్లాట్లో తీసుకొచ్చారు. కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ నివసించే వాళ్ళని నవోజా ప్రజలు అంటారు. ఇది చాలా పవిత్రమైన స్థలంగా భావిస్తారంటండి వాళ్ళు. ఎన్నో సంవత్సరాల క్రితం వర్షాల నీటి కోత వల్ల ఇది మొత్తం ఫామ్ అయిందంట. ఫోన్లో తీసిన స్నాప్స్ కొన్ని మీతో షేర్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలో చూసాను కదండి, ఒక అతను రింగ్ షో చేస్తున్నారు. అతను ఇక్కడికి సంబంధించిన అనమాట, నవోజా ప్రజలకు సంబంధించిన అతను. ఆకస్మికంగా వరదలు రావడం వల్ల ఇతర కోతలకు గురైందంటండి ఇదంతా. సో ఇలా లోయలాగా ఫామ్ అయింది ఎన్నో మిలియన్ సంవత్సరాల క్రితం. మేము వెళ్తున్న లోయలో అంతకుముందు వాటర్ వెళ్ళేవంటండి. సో ఈ నీళ్ల కోతకు కూడా ఇలా ఫామ్ అయింది రాయి నిర్మాణం అంతా. నుంచి హార్షు బెండ్ అనే ప్లేస్కి తీసుకొని వెళ్ళారు. సో ఇది చూడండి, సేమ్ హార్స్ షేప్ లాగా ఉంది. దాని కాలు షేప్లో ఉంది కాబట్టి దీన్ని హార్షు బెండ్ అంటారు. లోయలోకి దిగిన తర్వాత ఎగ్జిట్ అయ్యామండి ఇలాగా. ఆ ఫోటో అనేది నేను పెట్టడం మర్చిపోయాను ప్రీవియస్ దాంట్లో. సో మళ్ళీ ఒకసారి పోస్ట్ చేస్తున్నాను. స్టెప్స్ ఉంటాయన్నమాట. స్టెప్స్ ఎక్కి ఇలా పైకి రావాలి. అది చూడండి ఎంత సన్నగా నేరోగా ఉందో వే. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయ్యామండి. ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. టిల్ ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.